ఈరోజు మనం కుక్కర్ వెజ్ బిర్యానీ తయారు చేయబోతున్నాం. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పెట్టుకొని బిర్యానీ చేసేద్దాం. అయితే ఫస్ట్ మనం నెయ్యి వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్ల నెయ్యి, కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. ఇందులో మనం డైరెక్ట్గా మసాలాలు వేసేసుకుందాం. 2 అనాస పువ్వులు, బిర్యానీ ఆకు, యాలకులు, బండ పువ్వు, బిర్యానీ పువ్వు అంటాం కదా అది, మరాఠీ ముక్క, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, జాజికాయ ఒక చిన్న ముక్క, ఇంకా జాపత్రి. ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఉల్లిపాయలతో కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. సో ఇప్పుడు చక్కగా క్యారెట్ కట్ చేసుకున్నాను. అలాగే చూడండి, బీన్స్ కూడా అలాగే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. సో అలాగే బంగాళదుంప వేస్తున్నాను. క్యారెట్, బీన్స్, బంగాళదుంప వేసాను. అలాగే కాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను. జీడిపప్పు, గ్రీన్ పీస్. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. ఒక చిన్న కప్పు పెరుగు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఆ రుచే వేరండి బిర్యానీలో. 1 కప్పు ఫుల్ బాస్మతి బియ్యం తీసుకున్నాను, అందుకని 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను. మనం కుక్కర్లో ఉడకబెడుతున్నాం కాబట్టి 1.5 నీళ్లు వేయట్లేదు, 2 నీళ్లు వేస్తున్నాం. రెండు కప్పుల నీళ్లు వేసాను. చూడండి, ఇలా బాగా మరగాలి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసర్లో వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా మరుగుతున్న నీళ్ళలో బాస్మతి బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టేసి, మరీ పెద్ద మంట కాదు, చిన్న మంట కాకుండా మీడియంగా పెట్టి 3 విజిల్లు, కరెక్ట్గా 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వెజ్ కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోతుంది.